డ్రామా స్టార్టింగ్లో సాంగ్జీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే తన అమ్మ వచ్చి బలవంతంగా లేపుతుంది. బ్లైండ్ డేట్కి టైం అవుతుంది, తొందరగా లేవవే అని కేకలేస్తుంది. సాంగ్జీ విసుక్కుంటూ, అమ్మ నన్ను ఎప్పుడు ఈ బ్లైండ్ డేట్లకి పంపి ఎందుకు ఇంతలా హింసిస్తావు అని అడిగితే, నువ్వు ఈ బ్లైండ్ డేట్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే నేను నీ తమ్ముడిని చూసుకోవాలి, అర్థమైందా అని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోతుంది. అమ్మకు తెచ్చిన ఆ సంబంధాలన్నీ వయసు మళ్ళిన ముసలి వాళ్ళు లేదంటే చెడు తిరుగుళ్ళు తిరిగే చిల్లర వెధవలతోనే ఉండేవి. ఈసారి డేట్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ సాంగ్జీ హోటల్కి వెళ్తుంది. ఎదురుగా చూస్తే తన కంపెనీ బాస్ ఉంటాడు. సాంగ్జీ షాక్ అయిపోయి అతని ముందు కూర్చుని, మీరు నా బ్లైండ్ డేట్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్, సారీ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోనా అని అడుగుతుంది. దానికి సాంగ్, నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, నేను నీకు సరిపోనని అనిపిస్తుందా అని అడుగుతాడు. సాంగ్జీ భయపడుతూ, అది కాదు సార్, మీ స్థాయి చాలా పెద్దది, నేను చాలా పూర్ అని చెప్తూ ఉండగానే ఒక గందరగోళం జరుగుతుంది. నిజానికి సాంగ్జీ డేట్ చేయడానికి వచ్చిన పర్సన్ సాంగ్ కాదు, అదే ఆఫీస్లో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డ్. అతను పరిగెత్తుకుంటూ వచ్చి, నేనే నీ బ్లైండ్ డేట్ని, ఎంతసేపు వెయిట్ చేయిస్తావని అరుస్తాడు. పొరపాటు అని చూసిన సాంగ్జీ బాస్కి సారీ చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ సెక్యూరిటీ గార్డు తనని వెంటాడి, ఏంటి అంత పగరు, సాంగ్ లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడితే నువ్వు కూడా పెద్దదాన్ని అయిపోతావా, నీ తమ్ముడి కోసం కాదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని అంటూ ఉంటాడు. సాంగ్జీ అతనితో గొడవపడి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే సాంగ్జీ తమ్ముడు ఒక బొమ్మని విసిరి తన తలకి కొడతాడు. దాంతో సాంగ్జీ తల పగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. అతను నవ్వుతూ కామెడీ చేస్తూ ఉంటే సాంగ్జీ కోపంగా తన్ని కొట్టడానికి వెళ్తుంది. అంతలోనే తన అమ్మ వచ్చి, నా కొడుకు మీద చేయి చేసుకునే ధైర్యం వచ్చిందా అని సాంగ్జీని తిడుతుంది. బ్లైండ్ డేట్ సెట్ కాలేదని చెప్పగానే అమ్మ మరింతగా రెచ్చిపోయి, ఎంత కష్టపడి సంబంధాలు తెస్తే అందరినీ నచ్చలేదని చెప్తావా, ఎప్పుడు పెళ్లి చేసుకుని చేస్తావు, ఈ ఇల్లు నా కొడుకే వస్తుంది, డబ్బులు చాలా ఇంపార్టెంట్ అని గొడవ పడుతూ ఉంటుంది. సాంగ్జీ బాధగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్లో బాస్ని చూడగానే సాంగ్జీ ఫేస్ దాచుకోవడానికి చూస్తుంది. కానీ బాస్ తనని లిఫ్ట్లోకి పిలిచి షెడ్యూల్ అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత నిన్న నీ డేట్ ఎలా జరిగింది అని టీచ్ చేస్తాడు. ఆ ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ వచ్చి సాంగ్జీ చేయి పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటాడు. సాంగ్జీ పోలీసులని పిలుస్తానని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ కారులో అక్కడికి వస్తాడు. సాంగ్ నాన్నమ్మ ఫోన్ చేసి తొందరగా పెళ్లి చేసుకోరా అని పోరు పెడుతూ ఉంటే సాంగ్ ఆ కారులోనే సాంగ్జీని ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. కార్లో సాంగ్జీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటే సాంగ్, నాకు మా ఇంట్లో పెళ్లి చేసుకోమని చాలా ప్రెషర్ ఉంది, నాకేమో ఏ అమ్మాయి కూడా నచ్చడం లేదు, నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అర్జెంట్ పరిస్థితి ఉంది కదా, కాబట్టి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, జస్ట్ 2 years మాత్రమే, ఆ తర్వాత అగ్రిమెంట్ అయిపోయాక నువ్వు వెళ్ళిపోవచ్చు, ఈ 2 ఏళ్ళు నీకు నెలకి డబుల్ శాలరీ ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు. డబుల్ శాలరీ ఇస్తే ఆ డబ్బులతో సొంతంగా ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఈ రాక్షస ఫ్యామిలీ నుంచి శాశ్వతంగా దూరంగా బతకొచ్చని సాంగ్జీ ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళంతా సాంగ్జీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పిల్ల తొందరగా పెళ్లి చేసుకుంటే ఆ డబ్బులతో తమ్ముడికి ఏదైనా చేయొచ్చు అని అమ్మ ప్లాన్ వేస్తుందే తప్ప తన బాధ్యతని ఎవరు కూడా గుర్తించరు. బాధ్యత సాంగ్జీ తన ఫ్రెండ్ బార్కి వెళ్ళి తాగుతూ ఏడుస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఎవరికి నా మీద ప్రేమే లేదు, ఎలాగైనా సొంత ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా ఉండాలి అని డిసైడ్ అయ్యి సాంగ్కి నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ డే సాంగ్జీ అగ్రిమెంట్ సైన్ చేయడానికి సాంగ్ ఇంటికి వెళ్తుంది. అగ్రిమెంట్ చదివాక సాంగ్జీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా, నాకు ఉండడానికి ఒక చిన్న ఇల్లు కొనివ్వండి, వేరే ఏమీ వద్దు అని అడుగుతుంది. దానికి సాంగ్, ఈ ఇల్లే తీసుకో, డివోర్స్ అయ్యాక ఈ పెద్ద ఇల్లు నీకే ఇచ్చేస్తానని అంటాడు. కానీ సాంగ్జీ, వద్దు సార్, విడాకుల తర్వాత మీ ఆస్తి నాకు అవసరం లేదు, నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని చెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. సాంగ్ తనని చూసి హ్యాపీ అవుతాడు. చివరికి ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు.
ఇక సాంగ్కి నానమ్మ నుంచి కాల్ వస్తుంది. రే, నీకోసం ఒక పద్ధతైన అమ్మాయిని చూశాను, తన ఇంటికి కూడా వచ్చింది, వచ్చి చూడు అని నానమ్మ అంటుంది. పక్కనే కూర్చున్న సాంగ్జీ అది విని, నానమ్మ వేరే అమ్మాయిని చూసిందా, ఇప్పుడు సాంగ్ నన్ను వద్దనేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది. కానీ సాంగ్ ఫోన్లోనే, నానమ్మ మీరు నా కోసం అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు, నా పెళ్లి మ్యాటర్ నేనే చూసుకున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సాంగ్జీ ఊపిరి పీల్చుకుని, ఏమైనా సమస్య సార్, నన్ను సబ్బే దగ్గర దించేయండి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అడుగుతుంది. కానీ సాంగ్ వినకుండా, నేనే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఆఫీస్ ముందు ఎవరైనా చూస్తారేమోనని సాంగ్జీ ఫేస్ దాచుకుని పరిగెత్తుకుంటూ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది. సాంగ్జీ ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చున్న సాంగ్ ఆలోచనల్లోనే మునిగిపోయి సిగ్గుపడుతూ ఉంటుంది. పైగా నిన్న తనను బుల్లీ చేసిన సెక్యూరిటీ గార్డ్ని సాంగ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడని తెలిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆఫీస్ అయ్యాక సాంగ్జీ కాంట్రాక్ట్ అయ్యాక తను ఉండబోయే చిన్న అపార్ట్మెంట్ని చూడడానికి వెళ్తుంది. ఆ ఇల్లు తనకి బాగా నచ్చి, విడాకుల తర్వాత ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఒంటరిగా ఉండొచ్చు అని సంబరపడుతుంది. తర్వాత తన సొంత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అమ్మ తమ్ముడు కలిసి ఆ సెక్యూరిటీ గార్డ్ని ముద్దులాడుతూ ఉంటారు. సాంగ్జీని చూడగానే, అమ్మ పాపం పొట్టనొప్పితో బాధపడుతున్న అతనికి సరిగ్గా వంట చేసి పెట్టలేవా, బుద్ధుందా నీకు అని కేకలేస్తూ ఉంటుంది. సాంగ్జీ, నాకు వేరొకరు నచ్చారు, ఇక మీద నేను ఏ బ్లైండ్ డేట్కి వెళ్ళను అని చెప్తుంది. దానికి అమ్మ అతని జీతం ఎంత అని అడిగితే నెలకి 10,000 అని సాంగ్జీ కవర్ చేస్తుంది. 10,000 జీతంతో ఏం తింటారే, నా మాట విను అని అమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా సాంగ్జీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్లో ఒక అమ్మాయి హడావిడిగా సాంగ్ రూమ్లోకి వెళ్ళడానికి చూస్తుంది. సాంగ్జీ తనని ఆపి, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళనివ్వను అని చెప్తుంది. ఆ అమ్మాయి, నేనెవరో తెలుసా, సాంగ్కి కాబోయే వైఫ్ని అని గొడవ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే సాంగ్ అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి, సాంగ్, ఈ సెక్రటరీ నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ముందు తన జాబ్ నుంచి తీసేయని ఆర్డర్ వేస్తుంది. కానీ సాంగ్, తను చేసింది కరెక్ట్, నా పర్మిషన్ లేకుండా ఎవరూ నా రూమ్లోకి రాకూడదు, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తాడు. తర్వాత సాంగ్ తన రూమ్లోకి సాంగ్జీని పిలిచి తన కంపెనీ బిజినెస్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ని చూపిస్తాడు. సాంగ్జీ ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా క్షణాల్లో చెప్పేసరికి సాంగ్ షాక్ అవుతాడు. నేను ఈ ఆఫీస్లో చేరినప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను సార్ అని సాంగ్జీ చెప్తుంది. అప్పుడు సాంగ్ అసలు విషయం చెప్తాడు. నా డబ్బు కోసం, నా బిజినెస్ సీక్రెట్స్ తెలుసుకోవడం కోసమే ఆ షాంగ్ అనే అమ్మాయి మా నానమ్మ నుంచి నా దగ్గరికి రావడానికి చూస్తుంది. వాళ్ళ నుంచి పెళ్లి ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సాంగ్జీ, ఓహో, అందుకే ఈయన నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడనమాట అని మనసులో అనుకుంటుంది. ఇక సాంగ్ తర్వాత, రేపు నిన్ను మా నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి, రెడీగా ఉండు అని చెప్తాడు. ఇక ఈవినింగ్ సాంగ్జీ ఎవరు చూడకుండా మొహానికి సాలువా కళ్ళద్దాలు పెట్టుకుని సాంగ్ కారులోకి ఎక్కుతుంది. సాంగ్ నవ్వుతూ, కారులో ఎవరు చూడర్లే అని సర్ది చెప్తాడు. నానమ్మ ముందు మనం నటిస్తున్నామని తెలియకూడదు, అందుకే నన్ను యాడన్ అని పిలువని సాంగ్ చెప్తాడు. సాంగ్జీ కాలేజీలో డ్రామాలు వేసిన ఎక్స్పీరియన్స్తో సరే యాడన్ అని ప్రాక్టీస్ చేస్తుంది. చివరికి ఇద్దరు నానమ్మ ఇంటికి వెళ్తారు. కానీ నానమ్మ సాంగ్జీని చూడగానే గుర్తుపట్టేసి, రే, తను నీ కంపెనీ సెక్రటరీ కదా, నాకు అబద్ధాలు చెప్పి డబ్బులు ఇచ్చి డ్రామా చేయిస్తున్నావా అని అరుస్తూ ఉంటుంది. దాన్ని విన్న ఇద్దరు షాక్ అయిపోతారు. కానీ సాంగ్జీ తేరుకొని, గ్రాండ్మా, ఫస్ట్ తను నా బాసే, కానీ తర్వాత తన మీద నాకు ఇష్టం స్టార్ట్ అయింది, అలా మేము లవ్లో పడ్డామని కవర్ చేస్తుంది. నానమ్మ నమ్మాలో లేదో అన్నట్టుగా, నిజమైనా, ఏమైనా అబద్ధం ఆడుతున్నారా అని అడుగుతుంది. దాంతో సాంగ్జీ మరింత డ్రామా కంటిన్యూ చేస్తూ, అయ్యో గ్రాండ్మా, నిజం చెప్తున్నాను, ఒకసారి నాకు చిన్న సర్జరీ అయినప్పుడు తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అప్పుడే నాకు తన మీద ప్రేమ పుట్టింది అని అంటుంది. నానమ్మ నమ్మి, సరే సరే, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్తుంది. నానమ్మ వెళ్ళగానే సాంగ్జీ ఊపిరి పీల్చుకుని, సారీ సార్, కాస్త ఓవర్ యాక్షన్ చేశానని అంటుంది. దానికి సాంగ్, లేదు, నానమ్మ నమ్మేలాగే చేశావని అంటాడు. అప్పుడే నానమ్మ ఎటో వెళ్తూ మళ్ళీ వీళ్ళ వైపు చూడడం గమనించిన సాంగ్ సడన్గా సాంగ్జీ దగ్గరగా వెళ్తాడు. భయపడిపోయిన సాంగ్జీ వెంటనే సాంగ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇదేంటి సడన్గా అని సాంగ్ అడిగితే, గ్రాండ్మా మనల్ని చూస్తుంది సార్, అందుకే ఇలా నటించాల్సి వస్తుంది అని అంటుంది. అది నటనే అయినా సాంగ్జీ లోపల తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది.
అంతలోనే హీరో కజిన్ సిస్టర్ అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఎవరు అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. సాంగ్ తను నా గర్ల్ ఫ్రెండ్, నీ వద్దనవుతుంది అని చెప్తాడు. ఆ కజిన్ నమ్మలేక నీకు పిచ్చి పట్టిందా, ఆ అమ్మాయిని వదిలేసి ఈ మామూలు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని అరిచినా సాంగ్ అసలు తగ్గకుండా నా మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అని గట్టిగా చెప్పి పంపించేస్తాడు. సాంగ్ తన కోసం ఇంతగా స్టాండ్ తీసుకున్నందుకు సాంగ్జీ మనసులో పొంగిపోతుంది. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, నా ఎక్స్ట్రా యాక్టింగ్కి కొంచెం బోనస్ ఇస్తారా అని అడుగుతుంది. నువ్వు నా పని సరిగ్గా ఫినిష్ చేస్తే బోనస్ ఖచ్చితంగా ఇస్తానని సాంగ్ చెప్తాడు. బోనస్ వస్తుందనే హ్యాపీనెస్లో సాంగ్జీ నవ్వి గంతులేస్తుంది. చివరికి ఇద్దరూ కలిసి వెళ్ళడానికి రెడీ అవుతారు. నానమ్మ తొందరగా పెళ్లి చేసుకోమని చెప్తే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఆఫీస్లో అందరూ తను నా సెక్రటరీ కదా అని తప్పుగా మాట్లాడుకుంటారు, కొంచెం టైం కావాలి అని సాంగ్ అంటాడు. దానికి నానమ్మ సరేలే పెళ్ళి తర్వాతేలే, కానీ రేపటి నుంచే ఈ అమ్మాయిని నీ ఇంటికి తీసుకెళ్ళి నీతో పాటే ఉంచు అని చెప్తుంది. దాంతో సాంగ్జీ నన్ను కాపాడతాడనుకుంటే నన్ను మరింతగా ఇరుకులో పెట్టేశారే అని మనసులో కంగారు పడుతుంది. ఇక కారులో ఇంటికి వస్తున్నప్పుడు సాంగ్ రేపటి నుంచి నువ్వు మా ఇంటికి వచ్చేయని అంటాడు. సాంగ్జీ కొద్దిగా ఆలోచించి సరే సార్ వస్తాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి మన పెళ్లి మ్యాటర్ చెప్పలేదు, బిజినెస్ ట్రిప్ అని చెప్పి వస్తానని అంటుంది. పూర్గా ఉంటూ మామూలు పర్సన్నే పెళ్లి చేసుకున్నానని తెలిస్తే వాళ్ళమ్మ గోల చేస్తుందని ఈ అబద్ధం చెప్పాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ సాంగ్ చెల్లెలు ఆ సాంగ్కి ఫోన్ చేసి మా అన్నయ్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని సాంగ్జీ ఫోటో పంపిస్తుంది. ఆ సాంగ్ ఆ ఫోటోని జూమ్ చేసి చూసి తనను ఎక్కడో చూసినట్టుంది. ఎవరు తను అని ఆలోచనలో పడుతుంది. నెక్స్ట్ డే సాంగ్జీ తన బట్టలన్నీ ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటుంది. ఎక్కడికి బయలుదేరావని అమ్మ అడిగితే బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నానమ్మా అని అంటుంది. బిజినెస్ ట్రిప్ అంటావు, మరి ఇంత పెద్ద సూట్ కేసా, ఎన్ని బట్టలు పట్టుకెళ్తున్నావే అని అమ్మ అడిగితే చాలా డేస్ పడుతుంది, అందుకే అని కవర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే వెళ్ళాక రా, ఈలోపు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అమ్మ వెనుక నుంచి అరుస్తూ ఉంటుంది. చివరికి సాంగ్జీ ప్రొఫెసర్ సాంగ్ ఇంటికి వస్తుంది. ఆ ఇల్లు చాలా అందంగా ఉండడంతో సాంగ్జీ షాక్ అయిపోతుంది. ఇది నా పార్ట్ టైం జాబ్ లాంటిదే కదా, నా శాలరీ కొంచెం పెంచండి సార్ అని సరదాగా అంటుంది. నీకు బోనస్ అమౌంట్ కూడా ఇస్తానులే అని సాంగ్ అంటాడు. తర్వాత ఇల్లు చూపిస్తూ పై రూమ్ కింద రూమ్ ఉన్నాయి, ప్రెజెంట్కి నువ్వు కింద ఉండొచ్చు, కానీ నానమ్మ మనల్ని కనిపెట్టి చూడ్డానికి ఒక కేర్ టేకర్ ఆంటీని పెట్టింది. ఆవిడ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం నువ్వు నా మాస్టర్ బెడ్రూమ్లోనే ఉండాల్సి వస్తుంది, కాబట్టి ఇప్పుడే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి నీ సామాన్లు సర్దుకో అని చెప్తాడు. ఆ మాట విన్న సాంగ్జీ మొహం కొద్దిగా మారిపోతుంది. అయినా సరే సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తానని ఒప్పుకుంటుంది. ఇక నైట్ సాంగ్జీ తన రూమ్లో ఒంటరిగా ఉంటూ తన ఫ్రెండ్ యాయాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటో నీకు ఆ బాస్తో కలిసి ఒకే ఇంట్లో ఉండడం కొంచెం భయంగా లేదా అని ఫ్రెండ్ అడుగుతుంది. అయ్యో నేను బాస్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడకూడదు కూడా, నాకు ఆయన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా అని తనని తాను కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు మాట్లాడాక సరే నాకు నిద్ర వస్తుంది, నేను అడిగిన ఆ సొంత ఇల్లు డీటెయిల్స్ నాకు కనుక్కొని చెప్పు అని ఫోన్ కట్ చేసి పడుకుంటుంది. ఇక అర్ధరాత్రి బాగా దాహం వేయడంతో సాంగ్జీ నీళ్లు తాగడానికి మెల్లగా కిచెన్కి నడుచుకుంటూ వస్తుంది. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తే సాంగ్ నైట్ డ్రెస్లో నిద్రమత్తుగా అటుగా వస్తూ ఉంటాడు. అర్ధరాత్రి పూట బాస్ని అలా చూసేసరికి సాంగ్జీ ఒక్క క్షణం షాక్ అయిపోతుంది. నీళ్లు తాగడానికి వచ్చావా అని సాంగ్ అడగగానే సాంగ్జీ భయంగా అలాగే నిలబడిపోతుంది. సాంగ్ అర్ధరాత్రి నీళ్లు తాగుతూ ఉంటే సాంగ్జీ సిగ్గుపడుతూ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకోండి సార్ అని తొందర పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. సాంగ్ ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతాడు. సాంగ్జీ తన రూమ్లోకి వచ్చి డోర్ వేసుకుని బెడ్ మీద పడుకుని సాంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను కూడా సొంత ఇల్లు కొనుక్కున్నాక ఇలాంటి బెడ్ వేయించుకోవాలనుకుంటూ అలాగే నిద్రపోతుంది. నిద్రలో సాంగ్జీకి ఒక కల వస్తుంది. కలలో సాంగ్ నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు కొద్దిగా తన చెంప మీద పడతాయి. సాంగ్జీ దాన్ని తొడవడానికి దగ్గరికి వెళ్ళగానే సాంగ్ తన చేయి పట్టుకుని రొమాంటిక్గా దగ్గరగా లాగుతాడు. సడన్గా మెలకు వచ్చి ఇదంతా కలేనని తెలుసుకున్న సాంగ్జీ అయ్యో నా బాస్ మీద నాకు ఇలాంటి కలలు రావడం ఏంటి, తెలిస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడని భయపడి కిందకొస్తుంది. కింద చూస్తే సాంగ్ కూర్చొని ప్రశాంతంగా జ్యూస్ తాగుతూ ఉంటాడు.
నిన్న నైట్ కలలో చూసిన సీన్ కళ్ళ ముందు కదలడంతో సాంగ్జీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడుతుంది. అప్పుడే అక్కడికి నాని వచ్చి మీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశానని అంటుంది. సాంగ్ ఆవిడ వెళ్ళిన తర్వాత సాంగ్జీతో నేను నిన్న నైట్ ఏం చెప్పానో ఆ నాని ముందు మనం కపుల్ లాగా నటించాలి, మన మధ్యలో దూరం ఉన్నట్టుగా చూపించకూడదు, నా పేరు పెట్టి పిలువు అని అంటాడు. సాంగ్జీ బిత్తరపోయి అదేంటి సార్ అలా పిలవడం ఎలా పాసిబుల్ అని అంటుంది. లేకపోతే నీ శాలరీ కట్ చేస్తానని తనంటాడు. దాంతో భయపడి ఆ యాడన్ అని అతి కష్టం మీద సాంగ్ పేరు పెట్టి పిలుస్తుంది. అప్పుడే నాని టిఫిన్ ప్లేటు తెచ్చిచ్చి మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సాంగ్జీ తను ఇల్లు కొనడం కోసం లోన్ అప్లై చేయడానికి బ్యాంకుకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఆ షాంగ్ తన పేరు లీసీ. అలా తను వస్తుంది. సాంగ్జీని చూసిన తను ఓహో ఈ సెక్రటరీ ఇక్కడే ఉందంటే సాంగ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరనేది తన ద్వారా కనిపెట్టొచ్చు అని మనసులో ప్లాన్ వేస్తుంది. బ్యాంక్ అసిస్టెంట్ వచ్చి మేడం మీ ఫ్రెండ్ లీసీని ముందుగా లోపలికి పంపించండి అని చెప్పడంతో సాంగ్జీ లైన్లో అలాగే వెయిట్ చేస్తుంది. లోన్ అప్రూవ్ అయ్యాక డౌన్ పేమెంట్ మాత్రం కట్టేయండి అని బ్యాంక్ ఆఫీసర్ చెప్తాడు. సాంగ్జీ హ్యాపీగా బయటికి వస్తూ ఉంటే లీసీ తనని ఆపుతుంది. లీసీ నటిస్తూ ఆ రోజు నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ, నాకు ఒక హెల్ప్ కావాలి, మీ బాస్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో నాకు కనుక్కొని చెప్పు, నీకు చాలా డబ్బులు ఇస్తానని అంటుంది. సాంగ్జీ కోపంగా కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. లీసీ మాత్రం చూడు నువ్వు మళ్ళీ నా దగ్గరికే వస్తావని అరుస్తూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాక సాంగ్జీ జరిగిన విషయం అంతా సాంగ్కి చెప్తుంది. ఆ షాంగ్ మీ వైఫ్ ఎవరో కనిపెట్టడానికి డబ్బులు ఇస్తానంటూ నన్ను అప్రోచ్ అయింది అని అంటుంది. దానికి సాంగ్ ఆ డబ్బులు నువ్వు తీసుకుని ఉండాల్సింది కదా అని అంటాడు. సాంగ్జీ షాక్ అయిపోయి అదేంటి సార్ తప్పు కదా అని అంటుంది. అందులో తప్పేముంది, నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, నువ్వే ఆఫర్ ఒప్పుకొని ఆ డబ్బులు తీసుకుని ఆ లీజీని తిప్పలు పెట్టాల్సింది, నెక్స్ట్ టైం అలా అడిగితే ఒప్పేసుకొని అంటాడు. సాంగ్జీకి ఆ ఐడియా నచ్చి మనసులో హ్యాపీ అవుతుంది. ఆ తర్వాత సాంగ్ ఈరోజు నైట్ ఒక బిజినెస్ పార్టీ ఉంది, నువ్వు కూడా నాతో పాటు రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. రాత్రి పార్టీలో అందరూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే సాంగ్జీ కూడా అక్కడే ఉంటుంది. అక్కడికి వచ్చిన ఒక పర్సన్ సాంగ్జీని చూసి బ్యాడ్గా మాట్లాడుతూ ఇలాంటి అందమైన సెక్రటరీ ఉంటే బాగుంటుంది కదా అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. సాంగ్జీ మొహం మారిపోతుంది. సాంగ్ పని మీద వేరే వైపుగా వెళ్తాడు. ఆ పర్సన్ సాంగ్జీని బలవంతంగా డ్రింక్ చేయమని ఆఫర్ చేస్తాడు. సాంగ్జీ వద్దని చెప్పినా వినిపించుకోకుండా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న సాంగ్ అసిస్టెంట్ వచ్చి తను లేడీనే కదా బలవంతం చేయకండి అని అంటాడు. కానీ అక్కడున్న ఇంకో అమ్మాయి పొగరుగా నేను తాగుతున్నాను కదా తనని కూడా తాగమనండి అని అంటుంది. అసిస్టెంట్ కంగారు పడి వెంటనే ప్రొఫెసర్ సాంగ్కి మెసేజ్ పెడతాడు. సార్ తొందరగా రండి, లేదంటే మన మేడంని డ్రింక్ చేయమని ఇక్కడ ఫోర్స్ చేస్తున్నారు, పెద్ద గొడవ జరిగేలాగా ఉందని. ఇంకోవైపు సాంగ్కి తన సెకండ్ అంకుల్ ఫోన్ చేసి పెళ్లి గురించి అనవసరంగా పోరు పెడుతూ ఉంటే నా పెళ్లి మ్యాటర్లో మీరు తలదోచకండి అని కట్ చేసేస్తాడు. వెంటనే అసిస్టెంట్ పంపిన మెసేజ్ చూసి షాక్ అయ్యి అక్కడికి పరిగెత్తుకుని వచ్చేసరికి సాంగ్జీ అందరికీ మందు పోస్తూ ఫుల్ జోష్లో కనిపిస్తుంది. పార్టీలో సాంగ్జీ చాలా క్లియర్గా ఉంటుంది. కానీ తనని తాగించి మత్తెక్కించాలని చూసిన ఆ పర్సన్ మాత్రం పూర్తిగా మత్తులో తూలిపోతూ ఉంటాడు. సాంగ్జీ మాత్రం ఇంకా తాగండి అంటూ తనకి బలవంతంగా పోస్తూనే ఉంటుంది. సాంగ్జీని టార్గెట్ చేయాలనుకున్న వాడికి చివరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పక్కనే ఉన్న అసిస్టెంట్ కూడా షాక్ అయిపోయి నా వల్ల కావట్లేదు సార్, నాకు వామిటింగ్ వస్తుంది అని పక్కకి పరిగెత్తుకెళ్ళిపోతాడు. ఆ అసిస్టెంట్ షాక్ అయి మేడం సూపర్ సార్, తనని ఎలాగైనా ఓడించాలని ఆ పర్సన్ డ్రింక్ ఇస్తే మేడం దాన్ని తిప్పి కొట్టి అందరినీ బోర్లా పడేశారు అని సాంగ్కి చెప్తాడు. సాంగ్ నవ్వుకుంటూ సాంగ్జీ దగ్గరికి వస్తాడు. నిన్నటి బిజినెస్ ప్రాజెక్ట్ గురించి ఆ పర్సన్ భయపడుతూ ఇక నా వల్ల కాదు బాస్, మీ ప్రాజెక్ట్కి నేను ఓకే చెప్తున్నాను, నన్ను వదిలేయండి అని సాంగ్జీని చూసి వణికిపోతూ ఉంటాడు. సాంగ్జీ తాను అనుకున్నది సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సాంగ్ మాత్రం ఎందుకు ఇంతలా తాగామని కొంచెం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సాంగ్జీని కారులో ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటే కారులోనే తను నిద్రపోతుంది. నిద్ర మత్తులో ఉన్న సాంగ్జీ సడన్గా సాంగ్ని హక్ చేసుకుంటుంది. ఇంకా దగ్గరగా లాగి హక్ చేసుకుందామని పైకి లేచేసరికి తల కారు పైకప్పుకి ట్రిప్ అవుతుంది. సాంగ్జీ తన వైపు చూస్తూ ఉండడంతో సాంగ్కి కూడా గుండెలో రైళ్లు పరిగెడతాయి.
నెక్స్ట్ డే సాంగ్జీ మెలకు వచ్చి లేస్తుంది. నిన్న నైట్ నేను అంతలా తాగానా? నా బట్టలు కూడా ఎవరో మార్చేశారే, ఏంటిది? నా జాబ్ కూడా పోతుందేమో, ఇప్పుడు ఏం చేయాలి అని తల పట్టుకుని కూర్చుంటుంది. అసలు తన బట్టలు మార్చింది ఎవరో తెలుసుకోవాలని కంగారుగా కిందికి వచ్చేస్తుంది. కింద సాంగ్ ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాని రాగానే సాంగ్జీ సిగ్గుపడుతూ, అది నిన్న నైట్ నా బట్టలు మీరే చేంజ్ చేశారా అని అడుగుతుంది. దానికి నాని, అవును, నీ పాకెట్లో ఒక పేపర్ ఉంటే అని చెప్పబోతూ ఉంటే సాంగ్జీ కంగారుగా, ఆహా నేనేం చూడలేదులేండి అని ఆపేస్తుంది. నాని వెళ్ళిపోయాక సాంగ్జీ సిగ్గుతో ఉంటుంది. సాంగ్ నవ్వుకుంటూ, నిన్న నైట్ నువ్వు బాగా తాగేశావు, నేనే నిన్ను మోసుకుంటూ లోపలికి తీసుకొని వచ్చాను. ఆ మ్యాటర్ మా నాని చూసేసింది కాబట్టి నానమ్మ కూడా తెలిసిపోతుంది. నీ గురించి నానమ్మ చాలా హ్యాపీ అవుతుంది అని అంటాడు. ఆ మాట విన్న సాంగ్జీకి నిన్న నైట్ తను సాంగ్ చేపట్టుకుని ఒడిలో పడుకున్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బుగ్గలు కందిపోతాయి. ఆఫీస్కి వెళ్ళాక సాంగ్జీకి హ్యాంగ్ ఓవర్, తలనొప్పి ఉంటుంది. అప్పుడే సీనియర్ లేడీ కొలీగ్ వచ్చి, ఏంటి ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నావు, నిన్నటి పార్టీ పని అయిపోయిందా అని అడుగుతుంది. వెంటనే ఆ బిజినెస్ పర్సన్ అక్కడికి వచ్చి, నిన్నటి పార్టీకి థ్యాంక్ యూ మేడం, మీరు చాలా బాగా హెల్ప్ చేశారని సాంగ్జీతో క్యాజువల్గా మాట్లాడి వెళ్ళిపోతాడు. అది చూసిన అసిస్టెంట్ అమ్మాయికి మంట పుడుతుంది. సాంగ్జీని అందరూ పొగుడుతూ ఉంటే ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు. ఆ సీనియర్ లేడీ కూడా సాంగ్జీని చూసి జెలసీ పడుతూ, నువ్వు నాతో సమానంగా ఎదిగిపోతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని విసురుగా మాట్లాడి వెళ్ళిపోతుంది. అదే టైంలో నిన్న సాంగ్జీ చేతిలో పడ్డ ఆ తాగుబోతు పర్సన్ మళ్ళీ వచ్చి, మేడం నిన్న నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా సాంగ్ వెనకుండి చేయించాడని సాంగ్జీకి అర్థమయ్యి మనసులో సాంగ్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటుంది. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో సాంగ్జీకి బోనస్, ఇంక్రిమెంట్ అనౌన్స్ చేస్తారు. అది చూసి అందరూ హ్యాపీ అయ్యి, ఈరోజు నీ నుంచి మాకు ట్రీట్ కావాలి అని పట్టుబడతారు. సాంగ్జీ తన డబ్బులు ఖర్చు అవుతాయని టెన్షన్ పడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే సాంగ్ వచ్చి, మీ అందరికీ నా తరపున లంచ్ని అరేంజ్ చేశాను, వెళ్ళి తినండి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో సాంగ్జీ ఊపిరి పీల్చుకొని హ్యాపీ అవుతుంది. ఇక్కడ సాంగ్ తన క్లోజ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. ఆ ఫ్రెండ్, నిజంగానే నీది కాంట్రాక్ట్ మ్యారేజేనా అని అడిగితే సాంగ్ నవ్వుకుంటూ దాటేస్తాడు. నీలాంటి వాడికి ఎవరు పడితే వాళ్ళు నచ్చరు కదా, మొత్తానికి నీకు నచ్చిన మంచి అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నావని అంటాడు. ఆ ఫ్రెండ్ సాంగ్ మాత్రం మనసులో తనని ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నానని అనుకుంటాడు. మరి నీ సెక్రటరీ నీకు బాగా నచ్చిందా అని ఫ్రెండ్ అడిగితే అలాంటిదేం లేదు, వేరే మ్యాటర్ మాట్లాడుకు అని సాంగ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక అసిస్టెంట్ సాంగ్జీకి ఇష్టమైన ప్రాన్స్ వడ్డించి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు సీక్రెట్గా ఫోటో తీసి ప్రొఫెసర్ సాంగ్కి వాట్సాప్ చేసి, చూడండి సార్ మీ వైఫ్ ఏం చేస్తున్నారో అని పంపిస్తాడు. సాంగ్ ఆ ఫోటో చూసి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. లంచ్ అయ్యాక సాంగ్జీ బయటికి వస్తూ ఉంటే ఆ అబ్బాయి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను మేడం అని అంటాడు. వద్దులే, మా ఇల్లు వేరే రూట్లో ఉంది అని సాంగ్జీ తప్పించుకోవాలని చూసినా ఆ అబ్బాయి వినిపించుకోడు. అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగగానే సాంగ్జీ హుషారుగా, నా బాయ్ ఫ్రెండ్ వచ్చేశాడు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి మంచి అమ్మాయిని పికప్ చేద్దామని చూస్తే అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన సాంగ్ కోపంగా సాంగ్జీ దగ్గరకు వచ్చి, ఏమైంది, వాడితో అంత క్లోజ్గా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. సాంగ్జీ, క్లోజ్ ఏమీ లేదు సార్, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం అంతే అని అంటుంది. అంతేనా, నీకు వాడి మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని సాంగ్ కొంచెం జెలసీగా అడుగుతాడు. సాంగ్జీ చిరాగ్గా, నేను ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, ఇక ఈ టాపిక్ వదిలేండి అని అంటుంది. సాంగ్కి బాగా పొజిటివ్నెస్ వచ్చేస్తుంది. ఇంటికి రాగానే సాంగ్జీ ఏదైనా షాపింగ్ చేసి వస్తానని చెప్తుంది. వెంటనే సాంగ్ తన అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఆ విధవని వెంటనే ఈ ఊరు నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేయని కోపంగా అరుస్తాడు. ఇక్కడ సాంగ్జీ ఇంటికి రాగానే నాని తన హెల్త్ కోసం ఒక హెల్తీ సూప్ ఇచ్చి తాగమని చెప్తుంది. వద్దు, నేను ఆల్రెడీ చాలా తిన్నానని సాంగ్జీ అన్న వినకుండా గ్రాండ్మ గారు తాగమన్నారు, తాగమ్మ అని బలవంతంగా తాగిస్తుంది. ఆ తర్వాత సాంగ్ కోసం కూడా ఒక సూప్ గిన్నె ఇచ్చి పంపిస్తుంది. నైట్ సాంగ్ రూమ్కి వెళ్ళిన సాంగ్జీ ఆ సూప్ గిన్నెని తనకిస్తుంది. సాంగ్ దాన్ని చూసి నవ్వుతూ, ఇది నాని ఇమ్మని చెప్పిందా అని అడుగుతాడు. అవును, కాదనకుండా తాగేయండి, లేదంటే వాళ్ళు కోపగించుకుంటారని చెప్పి సాంగ్జీ వెళ్ళబోతూ ఉంటే సాంగ్ ఆపి, ఇక్కడెక్కడికి వెళ్తున్నావు, కింద నాని ఉంది కదా, నైట్ పూట ఈ రూమ్లోనే మాస్టర్ బెడ్ మీద పడుకోవాలి అని అంటాడు. సరే,
అయితే నేను సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి అని అంటుంది సాంగ్జీ. కానీ సాంగ్ ఒప్పుకోకుండా నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కూడా బెడ్ మీదనే పడుకో అని అంటాడు. మీ మీద నాకు నమ్మకం ఉంది సార్, నా మీదే నాకు నమ్మకం లేదు అని సాంగ్జీ మనసులో అనుకుంటూ ఎలాగోలా బెడ్ మీదే పడుకుంటుంది. కానీ ఆ బెడ్ మీద సరిగ్గా పడుకోలేక కాళ్ళు కిందికి పైకి పెడుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సాంగ్ నవ్వుకుంటూ ఏంటి అటు ఇటు అలా కదిలిపోతున్నావని అంటాడు. ఏం లేదు సార్ అని తను కవర్ చేసి పడుకుంటుంది. ఇంకోవైపు నాని మాత్రం వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని హ్యాపీగా గ్రాండ్ మాకి ఫోన్ చేసి చెప్తుంది. కానీ సాంగ్ చెల్లెలు మాత్రం అక్కడికి వచ్చి నాకెందుకో ఆ సాంగ్జీ డబ్బుల కోసమే మన అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అని చెడుగా మాట్లాడుతుంది. గ్రాండ్మా తనని తిట్టి పంపించేస్తుంది. ఆ చెల్లెలు వదలకుండా సాంగ్జీ ఫొటోస్ని తన ఫ్రెండ్కి పంపి ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కో అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ తనకు వస్తాయి. అది ఎలాగంటే సాంగ్జీ కాలేజ్ డేస్లో సాంగ్ తమ్ముడికి కొద్ది రోజులు గర్ల్ ఫ్రెండ్గా ఉందని తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన వెంటనే ఆ చెల్లెలు కోపంగా ఆఫీస్కి వచ్చి సాంగ్తో అన్నయ్య నువ్వు గుడ్డిగా నమ్ముతున్న ఆ సాంగ్జీ మంచిది కాదు. గతంలో తను నీ తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్గా ఉంది, ఇప్పుడు నీ ఆస్తి కోసం నిన్ను మోసం చేస్తుంది అని అరుస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి సాంగ్జీ వస్తుంది. సాంగ్ సీరియస్గా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆ చెల్లెల్ని అక్కడి నుంచి గట్టిగా తిట్టి పంపించేస్తాడు. తర్వాత సాంగ్జీతో నిజంగానే నువ్వు తన్ని డేట్ చేసావా అని అడుగుతాడు. సాంగ్జీ భయపడుతూ అది నిజం కాదు సార్, కాలేజ్ డేస్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తే అప్పట్లో హెల్ప్ చేసుకున్నాం అంతే, అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు. వాడు నన్ను బలవంతంగా గర్ల్ ఫ్రెండ్గా నటించమన్నాడు, నేను సరే అనలేదు. అసలు వాడు నా టైపే కాదనుకోండి అని అంటుంది. సాంగ్ నవ్వుకుంటూ వాడు నీ టైప్ కాదంటావు, మరి నీ టైప్ ఎలాంటి వాడో చెప్పు అని అడుగుతాడు. సాంగ్జీ మొహం మార్చుకుని అదంతా మీకెందుకు సార్, నేను వెళ్ళి ఫైల్స్ చూస్తాను అని కంగారుగా అక్కడి నుంచి పారిపోతుంది. సాంగ్ నవ్వుకుంటూ తన మనసులో ఏముందో అని ఆలోచిస్తాడు. నెక్స్ట్ డే సాంగ్జీ తను ఇల్లు కొనడం కోసం బ్యాంక్ లోన్ కోసం వెళ్తుంది. కానీ అక్కడ తన లోను రిజెక్ట్ అవుతుంది. రీజన్ ఏంటంటే తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులన్నీ ఎవరో ఖాళీ చేసేశారు. ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. డైరెక్ట్ మా బాస్ని హెల్ప్ అడగొచ్చా, వద్దులే, అలా అడిగితే ఆయన నన్ను వేరేలా అనుకుంటాడు అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఆఫీస్లో కూడా తన ఫ్రెండ్ని కలిసి బాధపడుతుంది. సాంగ్ అసిస్టెంట్ మాత్రం మన మేడం ఏదో ఇల్లు కొనాలని లోన్ కోసం చాలా తిరుగుతున్నారు అని సాంగ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సాంగ్ మనసులో తనకి ఇబ్బందిగా ఉంటే నన్ను అడగొచ్చు కదా అని అనుకుంటాడు. నెక్స్ట్ డే బ్యాంకుకి వెళ్ళిన సాంగ్జీని బ్యాంకు వాళ్ళు చాలా ఇన్సల్ట్ చేస్తారు. సరిగ్గా అప్పుడే అక్కడికి లీసీ వస్తుంది. లీసీని చూడగానే బ్యాంక్ మేనేజర్ మారిపోయి మేడం మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళకి లోన్ ఇవ్వమని మేమే సర్దుబాటు చేస్తామని అంటాడు. లీసీ నవ్వుతూ సాంగ్జీ దగ్గరికి వచ్చి చూసావా నా వల్ల నీకు ఎంత హెల్ప్ దొరుకుతుందో, నువ్వు నాకు మీ బాస్ భార్య ఎవరో చెప్తే క్షణాల్లో ఈ లోన్ ఇప్పిస్తాను అని ఆఫర్ చేస్తుంది. లీసీ డబ్బుల ఆశని చూపించి నాకు ఈ హెల్ప్ చేస్తావా లేదా అని అడగగానే సాంగ్జీ మీ బాస్ చెప్పారు కదా ఒప్పుకోమని, అందుకే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఎలాగైనా సాంగ్జీని అడ్డం పెట్టుకుని తన ప్లాన్ సక్సెస్ చేయాలని లీసీ చూస్తుంది. ఆ తర్వాత సాంగ్జీ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడగానే నైట్ సాంగ్ తనతో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. నైట్ సాంగ్ తనతో నా కంపెనీ సీక్రెట్స్ బయటికి పోవడానికి ఆ లీసీకి మధ్య ఏదో రిలేషన్ ఉందని నాకు అనిపిస్తుంది, నువ్వు ఆ నిజం బయట పెట్టాలి అని చెప్పి ఉంటాడు. అప్పుడు సాంగ్జీ మరి నాకు చాలా డబ్బులు ఇస్తారా అని అడిగితే సాంగ్ కూడా సరేనని అంటాడు. ఇప్పుడు ఆ పని గురించే తనకి కాల్ వస్తుందని అనుకుని సాంగ్జీ వెంటనే ఫోన్ని అటెండ్ చేస్తుంది. ఫోన్ చేసిన వాళ్ళు మేము ఇప్పుడే లీసీ మేడంతో మాట్లాడాము, మీ హోటల్లో ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి మా దగ్గర కొని ఎక్కువ ప్రైస్కి అమ్ముకోండి, క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అని డీల్ మాట్లాడతారు. సరే మీరు చెప్పిన చోటుకే నేను వస్తున్నాను అని సాంగ్జీ అక్కడికి బయలుదేరుతుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న సాంగ్జీ ఒక మెసేజ్ పెడుతుంది. సార్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేస్తాను, వెంటనే రండి అని పంపిస్తుంది. సాంగ్ ఆ మెసేజ్ చూసి ఆలోచిస్తూ ఉండగా తన చెల్లెలు ఫోన్ చేసి అన్నయ్య నేను బార్లో ఉన్నాను, చాలా డ్రింక్ చేసి డిస్టర్బ్డ్గా ఉన్నాను, నాకు వచ్చి హెల్ప్ చేయని అడుగుతుంది. సాంగ్ ఆ ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక్కడ సాంగ్జీ ఆ సప్లయర్స్ని కలవడానికి వెళ్తుంది. వాళ్ళు తాము ఇంతకాలం చేసిన మోసాలన్నీ కూడా
సాంగ్జీకి చెప్పేస్తారు. మీ హోటల్లో నీకంటే ముందు మాకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. లీసీ మాకు దీనికోసం హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఇందులో ఇంకొక పెద్ద మనిషి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మీ బాస్కి సెకండ్ అంకుల్ అని అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఆ మాట్లాడిన మాటలన్నిటినీ సాంగ్జీ తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటుంది. సాంగ్ చెప్పినట్టుగానే తన ఫ్యామిలీలో బిజినెస్లో మోసాలకి కారణం ఎవరో కనిపెట్టడానికి సాంగ్జీ ఈ రిస్క్ చేస్తుంది. ఇక్కడ లీసీ సాంగ్ చెల్లెలకి మందు పోస్తూ, చూడు మీ అన్నయ్యకి పర్ఫెక్ట్ జోడి నేనే, ఆ విషయం నీ మనసులో బాగా గుర్తుపెట్టుకో అని ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి ఎందుకు ఇలా తాగుతున్నామని అడిగితే లీసీ కోపంగా మీరిక్కడికి ఎందుకు వచ్చారు, సాంగ్ మిమ్మల్ని పంపలేదా అని అంటుంది. ఆ పర్సన్ నీకు బుద్ధుందా, నీ అన్నయ్య నన్ను నిన్ను తీసుకెళ్ళమని పంపించాడు, ముందు రా ఇక్కడి నుంచి అని అంటాడు. కానీ ఆ చెల్లెలు వినకుండా నేను రాను, నా మీద మా అన్నయ్యకి అసలు కేరే లేదు అని మారం చేస్తుంది. వెంటనే సాంగ్ ఆ పర్సన్కి ఫోన్ చేసి నీ చెల్లెల్ని నేను చూసుకుంటున్నాను, తను కావాలని తాగుతుంది, నువ్వు టెన్షన్ పడుకో అని ఫోన్ కట్ చేసేస్తాడు. అదే టైంలో సాంగ్జీ ఆ సప్లయర్స్ని కలిసి అన్ని డీటెయిల్స్ రికార్డ్ చేశాక సాంగ్కి ఫోన్ చేసి సార్ నేను సప్లయర్స్ని కలిశాను, అన్ని డీటెయిల్స్ తీసుకున్నాను, కొంచెం తొందరగా వచ్చి నన్ను సేవ్ చేస్తారా అని కంగారుగా అడుగుతుంది. అప్పుడే బయట వాళ్ళు వచ్చి డోర్ కొడుతూ త్వరగా డోర్ తీయని అరుస్తూ ఉంటారు. సాంగ్జీ కంగారుగా సారీ అండి, నేను మేకప్ వేసుకుంటున్నాను అందుకే లేట్ అవుతుంది అని అంటుంది. బయటున్న వాళ్ళు నువ్వు మేకప్ వేసుకోకపోయినా చాలా అందంగానే ఉన్నావులే, డోర్ తీయని లోపలికి బలవంతంగా రావడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి వదిలేయండి, బిజినెస్ గురించి మాట్లాడదామని అంటుంది సాంగ్జీ. వాళ్ళు మేము చెప్పినట్టు అడ్జస్ట్ అయితే నీకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని తన మీద చేయి వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ హడావిడిలో సాంగ్జీ చేతిలో ఉన్న రికార్డింగ్ ఫోను కింద పడిపోతుంది. ఆ ఫోన్ చూసి వాళ్ళకి కోపం వస్తుంది. అది జరిగిన వెంటనే డోర్ బద్దలు కొట్టుకుని సాంగ్ డైరెక్ట్గా లోపలికి వస్తాడు. అక్కడ సాంగ్జీ చేతికి గాయమై ఉండడం చూసి సాంగ్కి చాలా కోపం వస్తుంది. అందుకని వాళ్ళందరినీ చితకబాది కింద పడేస్తాడు. ఆ రౌడీలు నొప్పితో అరుస్తూ ఉంటారు. సాంగ్ కోపంగా సాంగ్జీని చూసి పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని తనని తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఇక కారులో వచ్చేటప్పుడు సాంగ్జీ చేతికి ట్రీట్మెంట్ చేస్తూ సాంగ్ అంటాడు, ఇంత రిస్క్ చేసి నా కంపెనీ కోసం నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు నా కంపెనీ కంటే నువ్వే ఇంపార్టెంట్, నీ సేఫ్టీ ఇంపార్టెంట్, ఇక మీద ఇలాంటి పనులు చేసే ముందు కనీసం నన్ను అడిగి చేయొచ్చు కదా అని అరుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న సాంగ్జీ సార్కి నా మీద నిజంగానే చాలా ప్రేమ కేర్ ఉంది అని మనసులో హ్యాపీ అవుతుంది. ఆ తర్వాత సాంగ్ సరే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, అసలు ఆ విషయం చెప్పు ముందు అని అంటాడు. సాంగ్జీ ఆ లీసీ నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగింది, ముందు నేను వద్దన్నాను, కానీ తను ఎక్కువ డబ్బులు ఇస్తాననడంతో ఒప్పుకున్నాను. మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మీ బిజినెస్ని నాశనం చేయాలని చూస్తున్నారని మీరు చెప్పారు కదా, ఆ నిజాన్ని బయట పెడితే నాకు ఎక్స్ట్రా బోనస్ వస్తుందని వెళ్ళాను అని అంటుంది. ఆ మాట విన్న సాంగ్ చిరాకు పడి ఎప్పుడు చూడు బోనస్ బోనస్, డబ్బుల పిచ్చి దానిలాగా తిరగకు అని తిడుతూ ఉంటాడు. ఇంటికొచ్చాక సాంగ్ సోఫాలో కూర్చుంటాడు. సాంగ్జీ సార్ మీరు బెడ్ మీద పడుకోకుండా సోఫాలో ఎందుకు కూర్చున్నారు అని అడుగుతుంది. నేను బెడ్ మీద పడుకోను, ఇక్కడే పడుకుంటాను అని అంటాడు సాంగ్. వద్దు సార్ మీరు వెళ్ళి బెడ్ మీద పడుకోండి అని అంటుంది తను. నేను చెప్పింది విను, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో, నేను ఇక్కడే పడుకుంటానని తను ఆర్డర్ వేస్తాడు. సాంగ్జీ సరేనని బెడ్ వైపుగా వెళ్తూ ఇప్పుడు కూడా ఒక బాస్ లాగే ఆర్డర్ వేస్తున్నాడే అని అనుకుంటుంది. అప్పుడే సాంగ్ తనని ఫస్ట్ టైము పేరు పెట్టి పిలుస్తూ సాంగ్జీ అని అంటాడు. సాంగ్జీ ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది. ఆఫీస్లో అందరూ తనని మింగ్ అనే పిలుస్తారు, కానీ తన అసలు పేరు జియా. సాంగ్జీ షాక్ అవుతుంది. సాంగ్ సీరియస్గా నాకు నీ మీద నమ్మకం లేక కాదు, నువ్వు సోఫాలో పడుకోవడం నాకు నచ్చలేదు, నువ్వు కూడా ఆ బెడ్ మీదే వచ్చి పడుకో అని అంటాడు. సాంగ్జీ సిగ్గుపడుతూ సరే సార్ అని వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఇద్దరు పడుకున్నాక సాంగ్ ప్రశాంతంగా ఉంటాడు. కానీ సాంగ్జీ మాత్రం నిద్ర పట్టకుండా ఎప్పటిలాగే కాలు చెయ్యి అటు ఇటు ఆడిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన సాంగ్ నవ్వుకుంటూ తన వైపుగా చూస్తాడు. ఇక మార్నింగే సాంగ్జీ నిద్రలో ప్రొఫెసర్ సాంగ్ని పట్టుకుని పడుకుని ఉంటుంది. సాంగ్ నవ్వుతూ మేడం తెల్లారింది, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనగానే సాంగ్జీ ఉలిక్కి పడి లేస్తుంది. అయ్యో సారీ సార్, నిజంగా పొరపాటు అయిపోయింది, ఇక మీద ఇలా చేయను, అందుకే మీతో పడుకోనని చెప్పాను అని కంగారు పడుతుంది. దానికి సాంగ్ నా దగ్గర ఓకే కానీ వేరే ఎవరితోనూ ఇలా పడుకోకు, సరిగ్గా నడుచుకో అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. సాంగ్జీ మాత్రం తన శాలరీ ఏమైనా కట్ చేస్తాడేమోనని భయపడుతూ ఆఫీస్కి బయలుదేరుతుంది.
ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. తమ హోటల్ మెటీరియల్స్ సరిగ్గా లేవని, దానివల్ల ఒకరికి హెల్త్ పాడైందని ఒక ఆయన సాంగ్ మీద అరుస్తూ ఉంటాడు. కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని స్టాఫ్ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే సాంగ్ ఫ్రెండ్ వచ్చి, ఇదంతా నీ సెకండ్ అంకుల్ అతని కొడుకు కలిసి చేస్తున్న ప్లానే, నీ స్థానాన్ని కొట్టేయడానికే ఇలా చేస్తున్నారని చెప్తాడు. సాంగ్ కూల్గా, నాకు తెలుసు, కానీ ఎవిడెన్స్ లేకుండా నేనేమి చేయలేను. నా అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవిడెన్స్ల కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఆఫీస్ మేనేజర్ వచ్చి సాంగ్జీ వర్క్ని మెచ్చుకుంటూ తనని పర్మనెంట్గా సాంగ్ సెక్రటరీగా ప్రమోట్ చేసి ప్లాన్స్ చేసి ఆ సీనియర్ లేడీని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పుడే సాంగ్జీ వచ్చి, సార్, హోటల్ స్కామ్ వెనుక సోనింగ్ హ్యాండ్ ఉందని నాకు అనిపిస్తుంది. సప్లయర్స్ అతని పేరు ఎక్కువసార్లు వాడారు అని నిజం చెప్తుంది. అప్పుడే సాంగ్కి వాళ్ళ నాన్నమ్మ నుంచి ఫోన్ వస్తుంది. ఇద్దరిని ఇంటికి రమ్మంటుంది. ఇక్కడ లీసీ నుంచి సాంగ్జీకి మెసేజ్ వస్తుంది. ఈరోజు మీ బాస్ వైఫ్ ఎవరో నాకు చూపించాలని. సాంగ్జీ ఆ విషయం సాంగ్కి చెప్పగా, సరేరా, ఎలాగూ మా నాన్నమ్మ ఇంటికే కదా వెళ్తున్నాం, తను కూడా అక్కడే ఉంటుందని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి లీసీ ముందుగానే సాంగ్ చెల్లెల్ని కలిసి, నేను ఆ రోజు కావాలని నీకు రింగ్ చేయించలేదు, మీ అన్నయ్య వస్తాడని ఆశపడ్డాను అంతే అని కవర్ చేస్తుంది. కింద గ్రాండ్ మా సాంగ్ కజిన్ బ్రదర్ ఉంటారు. సాంగ్ తన వైఫ్ సాంగ్జీతో కలిసి ఇంట్లోకి రాగానే అందరూ షాక్ అయిపోతారు. సాంగ్జీని చూసిన నింకు షాక్ అవుతాడు. అప్పుడే లీసీ వచ్చి సాంగ్జీని, నా దగ్గర డబ్బులు తీసుకుని మీ బాస్ వైఫ్ని కనిపెడతానన్నావు, ఇప్పుడు నువ్వే వచ్చి నిలబడ్డావా, ఎంత మోసమని అరుస్తుంది. సాంగ్జీ కూల్గా, నేను ఎప్పుడైనా నీతో తప్పుగా మాట్లాడానా? నువ్వే డబ్బులు ఇస్తానన్నావు, నేను మీ బాస్ వైఫ్ ఎవరో చూపిస్తానన్నాను, ఇప్పుడు కదా చూసావు అని లీసీ మాట్లాడిన రికార్డింగ్లు బయటపెడుతుంది. ఆ రికార్డింగ్స్ వినగానే సాంగ్ చెల్లెలు లీసీ మీద మండిపడుతుంది. నువ్వు నన్ను వాడుకుని నా అన్నయ్య కాపురాన్ని కూల్చాలని చూసావా, నువ్వు ఇంత క్రిమినల్ అనుకోలేదు అని తిడుతూ ఉంటుంది. లీసీ సాంగ్జీని కొట్టడానికి చూస్తుంది. సాంగ్ తనని ముందుకు తోసి సాంగ్జీని కాపాడుతాడు. సోనింగ్ వెంటనే లీసీని చెంపదెబ్బ కొట్టి బయటికి గెంటేస్తాడు. చెల్లెలు సాంగ్జీకి సారీ చెప్తుంది. ఆ తర్వాత సాంగ్ సోనింగ్ని అబ్రాడ్ నుంచి తక్కువ క్వాలిటీ మెటీరియల్స్ తెప్పించి హోటల్ పేరు పాడు చేసి ఆ డబ్బులు నువ్వు నొక్కేయాలని చూసింది నాకు తెలియదనుకున్నావా? నా దగ్గర నీ స్కామ్ ఆధారాలన్నీ కూడా ఉన్నాయి, నేను పోలీసులకి పట్టిస్తున్నానని అంటాడు. అది విన్న గ్రాండ్మా సాడ్ అయిపోతారు. సొంత అన్నకే ద్రోహం చేయాలనుకున్న సోనింగ్ని కర్రతో కొడుతూ ఉంటారు. నీ అన్న నీకు హెల్ప్ చేస్తాడనుకుంటే అతని సీట్నే కొట్టేయాలనుకుంటున్నావా నువ్వు అని ఏడుస్తూ కొడుతూ ఉంటే చెల్లెలు ఆపేస్తుంది. సాంగ్ ఇక మీద ఈ కంపెనీలో నీకు ఒక్క షేర్ కూడా ఉండదు అని చెప్పేస్తాడు. సోనింగ్ గ్రాండ్మా కాళ్ళ మీద పడి సారీ అడిగినా ఆవిడ వినకుండా నా కళ్ళ ముందు నుంచి పో అని గెంటేస్తుంది. అంతా అయ్యాక గ్రాండ్మా సాంగ్జీని ఓదారుస్తూ లంచ్కి తీసుకెళ్తుంది. అలా, ఏంటి సాంగ్జీ, నువ్వు ఇల్లు కొనడానికి లోన్ కోసం కష్టపడుతున్నావంట కదా, వీడు నీకు హెల్ప్ చేయడం లేదా అని అడుగుతుంది. సాంగ్జీ, లేదమ్మా, ఆయన ఇస్తానన్నా నేనే వద్దన్నాను, ఫ్యూచర్లో నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని అని అంటుంది. గ్రాండ్మా నవ్వుతూ, అదేంటి, వీడు నిన్ను చీట్ చేస్తాడని అనుకుంటున్నావా? ఒకవేళ ఏదైనా జరిగినా మా ఆస్తిలో సగం షేరు నీదే కదా, ఇక ఇల్లు కొనే ఆలోచన వదిలేయని అంటుంది. సాంగ్జీ కాసేపు రెస్ట్ రూమ్కి వెళ్తుంది. సోనింగ్ అక్కడికి వస్తాడు. అలా, ఒకప్పుడు నా దగ్గర ఉండి ఇప్పుడు నా అన్నయ్యనే బురిడి కొట్టించి ఇక్కడికి వచ్చావా, అంతా డబ్బుల కోసమే కదా అని బ్లేమ్ వేస్తాడు. సాంగ్జీ కోపంగా, పిచ్చి పిచ్చిగా వాగకు, కాలేజ్ డేస్లో నువ్వు హెల్ప్ అడిగితే ఒక్కరోజు మాత్రమే హెల్ప్ చేశాను, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడూ కూడా చెప్పలేదు, అసలు నువ్వు నా టైపే కాదు అని మొహం మీదే చెప్పేస్తుంది. రెస్ట్ రూమ్ దగ్గర సోనింగ్, ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్గా మారిపో అని చెప్పి సాంగ్జీని బలవంతంగా కిస్ చేయబోతూ ఉంటాడు. సాంగ్జీకి కోపం వచ్చి తనకి గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది. దాంతో తనకి దెబ్బ తగిలి నొప్పిగా కింద కూర్చుండిపోతాడు. సరిగ్గా అప్పుడే సాంగ్ అక్కడికి వస్తాడు. సోనింగ్ ఏడుస్తూ, అన్నయ్య, నన్ను కొట్టిన ఈ అమ్మాయిని ఏమీ అనకుండా నన్నేంటి చూస్తున్నావని అడిగితే సాంగ్ సీరియస్గా, నువ్వు చేసిన చిల్లర పనులన్నీ నాకు తెలుసు, సాంగ్జీ నా వైఫ్, తన జోలికి వస్తే నేను ఊరుకోను, తనకి సారీ చెప్పి ఇక్కడ నుంచి పో అని అరుస్తాడు. సోనింగ్ భయపడి సాంగ్జీకి సారీ చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత సాంగ్జీ దగ్గరికి చాలా దగ్గరగా వచ్చి, ఈరోజు నాన్నమ్మ ఇక్కడే ఉండమంది కాబట్టి ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్దామని అంటాడు. సాంగ్జీ కూడా ఒప్పుకుంటుంది. సాంగ్జీని తన రూమ్లోకి తీసుకెళ్తాడు. ఆ రూమ్ తనకి చాలా నచ్చుతుంది. సాంగ్ తన నైట్ డ్రెస్ తెచ్చి సాంగ్జీకి ఇస్తాడు.
సాంగ్జీ ఆ షర్ట్ తీసుకుని స్నానానికి వెళ్తుంది. స్నానం చేసి బయటకు వచ్చిన సాంగ్జీ సాంగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఆ షర్టు తనకి చాలా చిన్నగా ఉంటుంది. సాంగ్జీ సిగ్గుపడుతూ ఇది నాకు చాలా షార్ట్గా ఉంది సార్ అని అంటే, నువ్వు పడుకోవడానికి కదా పర్లేదులే అని సాంగ్ బాత్ చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇద్దరు అనుకోకుండా కాలు జారి ఒకరి మీద ఒకరు పడతారు. సాంగ్జీ జుట్టు సాంగ్ షర్ట్ బటన్కి చిక్కుకుంటుంది. అంతేకాదు తన పెదవులు సాంగ్ మెడకి తగులుతాయి. ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ మూమెంట్ ఏర్పడుతుంది. జుట్టు చిక్కుకోవడంతో కత్తెర తెచ్చి కట్ చేద్దామని సాంగ్ అంటే సాంగ్జీ జుట్టు పోతుందని బాధపడుతుంది. కానీ సాంగ్ జుట్టు కట్ చేయకుండా తన కాస్ట్లీ షర్ట్నే కట్ చేస్తాడు. నా జుట్టు కంటే మీకు ఈ డ్రెస్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ అని తనంటే, నాకు డ్రెస్ కంటే నీ జుట్టే ఇంపార్టెంట్ అని తనంటాడు. ఆ మాటలకి సాంగ్జీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నైట్ బెడ్ మీద పడుకున్నాక సాంగ్జీకి సాంగ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇక ఆకలేక తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను నా బాస్ ప్రేమలో పడిపోయాను అనిపిస్తుంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. ఫ్రెండ్ నవ్వుతూ అయితే ఆయనకి వెంటనే చెప్పేసేయని అంటుంది. వద్దొద్దు, నా బాస్కి తెలిస్తే నా జాబ్ ఊడిపోతుంది. అసలే నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక్కడ బాత్ చేస్తున్న సాంగ్కి కూడా సాంగ్జీ జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి. స్నానం చేసి రూమ్లోకి వచ్చిన సాంగ్ తమ మధ్య సాంగ్జీ పెట్టిన పిల్లోస్ అన్నిటిని తీసి ప్రశాంతంగా పడుకుంటాడు. నెక్స్ట్ డే చూసేసరికి సాంగ్జీ సాంగ్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుని ఉంటుంది. మెలకు రాగానే షాక్ అయి సారీ సార్, నేను కావాలని చేయలేదు అని అంటుంది. సాంగ్ నవ్వుతూ నా దగ్గర ఓకే కానీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఇలా పడుకోకూడదు అని అంటాడు. సాంగ్జీకి అతని మాటలు కాస్త వింతగా అనిపిస్తాయి. అప్పుడే ఆఫీస్ నుంచి అర్జెంటుగా కాల్ వస్తుంది. హోటల్ ఫుడ్ తిని పాయిజనస్ అయిందని ఒక ఆయన కోర్టులో కేసు వేశాడని చెప్తారు. ఆఫీస్కి వెళ్ళాక అక్కడున్న హోటల్ మేనేజర్ వ్యాంగ్ సార్ మనం అతనికి కొంత డబ్బు ఇచ్చి కేసు సెటిల్ చేద్దామని అడ్వైస్ ఇస్తాడు. కానీ సాంగ్ మనం డబ్బులు ఇస్తే తప్పు చేసినట్టుగా అవుతుంది, మనం ఎలాంటి తప్పు చేయలేదు అని అంటాడు. అప్పుడు సాంగ్జీ ఒక ప్లాన్ చెప్తుంది. సార్ మనం ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందే ఆ ఫుడ్ టేస్ట్లు చేద్దాం. మన ఫుడ్ వల్లనే అలర్జీ వస్తే హోటల్లో తిన్న అందరికీ రావాలి కదా, ఆయన కొడుక్కి ఒకడికే ఎందుకు వచ్చింది, దీని వెనక ఎవరో ఉన్నారని నిరూపిద్దామని అంటుంది. వ్యాంగ్ కోపంగా ఈ చిన్నపిల్ల చెప్పే సోదంతా వర్కౌట్ అవ్వదు, నా మాట విని డబ్బులు ఇవ్వండి అని అంటాడు. కానీ సాంగ్జీ చెప్పిన ఐడియానే బాగుంది, దాన్నే ఫాలో అవుదామని ఆర్డర్ వేస్తాడు. దాంతో మేనేజర్ వాంగ్ అందంగా ఉందని ఈ అమ్మాయి మాటలు వింటున్నాడా, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు అని అరుస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాంగ్జీ ప్రెస్ మీట్ కోసం ఫుడ్ టేస్టింగ్స్ కోసం ఆఫీస్ టేబుల్ మీదే రాత్రింబగళ్ళు కష్టపడి వర్క్ చేస్తూ నిద్రపోతుంది. ఆఫీస్ టేబుల్ మీదే నిద్రపోతున్న సాంగ్జీకి సాంగ్ ప్రేమగా బెడ్షీట్ని కప్పుతాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి సార్ మేడం చెప్పిన ఐడియా సక్సెస్ అయింది, ప్రెస్ మీట్లో చేసిన టెస్టుల్లో మన ఫుడ్లో ఎలాంటి లోపం లేదని తెలిసింది. ఆ కస్టమర్ కేసు వాపస్ తీసుకోవడానికి ఇది పక్కా ఎవిడెన్స్ అని చెప్తాడు. దాంతో సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో సాంగ్జీకి అందరి ముందు థ్యాంక్ యూ అని చెప్తాడు. కానీ హోటల్ మేనేజర్ వ్యాంగ్ మాత్రం జెలసీతో ఉండిపోతాడు. సాంగ్ వ్యాంగ్తో మిస్టర్ వ్యాంగ్ మీరు కంపెనీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా లేదు, వేరే ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది అని క్లాస్ పీకుతాడు. దాంతో మేనేజర్ వ్యాంగ్ సాంగ్జీని ఎలాగైనా తొక్కేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. గతంలో సాంగ్జీ పెళ్లి సంబంధాల లిస్టులో తన ఫోటో చూసిన జ్ఞాపకం వ్యాంగ్కి వస్తుంది. వెంటనే ఆమె అమ్మా నాన్నల్ని కాంటాక్ట్ చేసి భారీగా డబ్బులు ఆశ చూపించి సాంగ్జీని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. వాళ్ళు డబ్బులకి కక్కుతి పడి ఒప్పుకుంటారు. ఇక్కడ హోటల్ ఫుడ్ వల్ల తన కొడుకు అలర్జీ వచ్చిందని కేసు వేసిన లియాంగ్ దగ్గరికి ప్రొఫెసర్ సాంగ్ వెళ్తాడు. అతని బాబు మెడికల్ బిల్స్ అంతా సాంగే స్వయంగా కట్టేసి మీ బాబు అమాయకుడు, అతని కోసం ఈ బిల్స్ నేనే కట్టాను, మీ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరో నాకు తెలుసు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఇకనైనా కేసు వాపస్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సాంగ్జీ కూడా వచ్చి బాబు హెల్త్ ఇంపార్టెంట్, మాటలు విని బ్లేమ్స్ వేయకండి అని సర్ది చెప్తుంది. అప్పుడే సాంగ్జీకి తన అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. నాకు ఒంట్లో బాగోలేదు, తొందరగా ఇంటికి రా అని సాంగ్జీ కంగారుగా బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ వ్యాంగ్ ఉంటాడు. సాంగ్జీ అమ్మా నాన్నలు డబ్బులు తీసుకొని డోర్ బయట వేసి వెళ్ళిపోతారు. వ్యాంగ్ నవ్వుతూ నీ అమ్మా నాన్నలే నిన్ను డబ్బులకి అమ్మేశారు, నువ్వు నాకు ఒక కొడుకుని కంటే నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తానని చెప్పి సాంగ్జీని బలవంతం చేయాలని చూస్తాడు. సాంగ్జీ కోపంగా అతన్ని తోసేసి నాకు ఆల్రెడీ పెళ్ళైంది అని
అరుస్తుంది. అయినా వినకుండా వ్యాంగ్ తన చేయి పట్టుకుని లాగుతూ ఉంటే సాంగ్జీ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి అతన్ని గట్టిగా కొడుతుంది. ఇక్కడ సాంగ్జీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన ఫ్రెండ్ యాయా కంగారు పడి సాంగ్కి ఫోన్ చేస్తుంది. వెంటనే సాంగ్ తన ఇంటికి పరిగెత్తుకెళ్తాడు. అక్కడ సాంగ్జీ అమ్మా నాన్నలు సాంగ్ని అడ్డుకోపోతే సాంగ్ డోర్స్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తాడు. అక్కడ సాంగ్జీ చేతులు కాళ్ళకి గాయాలై బ్లడ్ వస్తూ ఉంటుంది. వ్యాంగ్ తల పట్టుకుని కింద పడి ఉంటాడు. సాంగ్కి కోపం వచ్చి ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని వ్యాంగ్ని చితకబాత్తాడు. నా వైఫ్ మీదే చెయ్యేస్తావా అని ఫుల్గా కొడతాడు. సాంగ్ అంత పెద్ద కోటీశ్వరుడని తెలుసుకున్న సాంగ్జీ అమ్మా నాన్నలు భయపడి సారీ అడుగుతారు. సాంగ్జీని తీసుకుని సాంగ్ ఇంటికి వస్తాడు. తన గాయాలకి మందు వేస్తూ ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు అని అడుగుతాడు. సాంగ్జీ కళ్ళల్లో నీళ్లతో సాంగ్ వైపు చూస్తూ తన మనసులోని అసలు నిజం బయటపెడుతుంది. సార్, నాకు మీరంటే చాలా ఇష్టం. మీ పక్కనున్న కొద్దీ నేను మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించడం స్టార్ట్ చేశాను. మన కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎండ్ అయిపోయాక నేను మిమ్మల్ని విడిచి ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని ఏడుస్తూ తన ప్రేమని చెప్తుంది. సాంగ్జీ తన ప్రేమని చెప్పగానే సాంగ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. దాంతో సాంగ్జీ సాడ్గా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను లవ్ మ్యాటర్ చెప్పాను కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు, బహుశా ఆయనకి నేను నచ్చలేదేమో అని బాధపడుతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్లో సాంగ్ నువ్వు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నావేమో, ఒక్కసారి ఆలోచించుకో, ఫ్యూచర్లోనూ బాధపడకూడదు అని మాత్రమే అంటాడు. ఇక్కడ సాంగ్ కూడా మనసులో తల్లడిల్లుతూ పంచ్ బ్యాగ్ని బాదుతూ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నా సెక్రటరీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, కానీ నేను దానికి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయానని బాధను పంచుకుంటాడు. నెక్స్ట్ డే సాంగ్జీ అమ్మ నాన్న తమ్ముడు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాంగ్ తన అసిస్టెంట్ని పంపించి వాళ్ళ ముందు 2 అగ్రిమెంట్లు పెడతాడు. ఫస్ట్ది డబ్బుల సెటిల్మెంట్, రెండోది వాళ్ళు 1 నెల రోజులు అబ్రాడ్కి వెళ్ళిపోవాలి. అక్కడ తమ్ముడి చదువు ఖర్చులన్నీ సాంగ్ చూసుకుంటాడు. సాంగ్జీని వాళ్ళ స్వార్థం నుంచి దూరం చేసి ప్రశాంతంగా ఉంచడానికే సాంగ్ ఈ ప్లాన్ చేస్తాడు. వాళ్ళు ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసి అబ్రాడ్కి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటారు. అలాగే హోటల్ కేసు వేసిన లియాంగ్ కూడా కేసు వాపస్ తీసుకుంటాడు. ఈ స్కామ్ వెనుక ఉన్నది సెకండ్ అంకుల్ అని ప్రూవ్ చేసే ఆడియో రికార్డింగ్ని లియాంగ్ సాంగ్కి పంపిస్తాడు. ఆఫీస్లో సాంగ్జీ వచ్చి సారీ సార్, నిన్న అలా మాట్లాడడం నా తప్పే, ఇక మీద కాంట్రాక్ట్ గురించి మాట్లాడను అని సర్దుకుపోతూ ఉంటే సాంగ్ నవ్వుతూ నువ్వు కాస్త వెయిట్ చేయి, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అది అయ్యాక వచ్చి నీ ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను అని వెళ్ళిపోతాడు. సాంగ్జీ పాజిటివ్ ఆన్సర్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాంగ్ వెంటనే తన పేరెంట్స్ని మర్డర్ చేయించిన సెకండ్ అంకుల్ ప్లాన్ల ప్రూఫ్లని అన్నిటినీ కూడా కలెక్ట్ చేస్తాడు. ఆ మర్డర్ వెనుక ఉన్న మెయిన్ పర్సన్ నిజాలన్నీ కూడా ఒప్పేసుకుంటాడు. ఇంతలో లీజీ నుంచి సాంగ్జీకి ఫోన్ వచ్చి అర్జెంటుగా కలవమంటుంది. ఇంకోవైపు సాంగ్ తన పేరెంట్స్ సమాధి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చంపిన పర్సన్ని పట్టుకున్నాను అని దండం పెట్టుకుంటూ ఉండగా సెకండ్ అంకుల్ కాల్ చేసి నీ వైఫ్ సాంగ్జీ నా కిడ్నాప్లో ఉంది, నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసివ్వకపోతే తనని చంపేస్తానని బెదిరిస్తాడు. సాంగ్జీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సాంగ్ కంగారు పడి వైఫ్ ప్రాణాల కోసం ఆస్తి పేపర్స్ సెకండ్ అంకుల్ పేరు మీద రాసేసి నానమ్మ ఇంటికి వస్తాడు. సెకండ్ అంకుల్ నవ్వుతూ ఆ పేపర్స్ తీసుకోబోతూ ఉండగా తన కొడుకు సూర్నింగ్ నుంచి ఫోన్ వస్తుంది. నాన్న, సాంగ్జీ ఇక్కడికి రాలేదు, తన ఫోన్ మిస్ అయిందని. అప్పుడే డోర్స్ తెరుచుకుని సాంగ్జీ లోపలికి వస్తుంది. అసలు ప్లాన్ ఏంటంటే సెకండ్ అంకుల్ ఇలాంటి ప్లాన్ ఏదైనా చేస్తాడని ముందే అనుకున్న సాంగ్ ఏదైనా డేంజర్ అనిపిస్తే వెంటనే నాన్నమ్మ ఇంటికి వచ్చాయి అని సాంగ్జీకి ముందే చెప్పేసి ఉంటాడు. అందుకే తను లీసీ ప్లాన్లో పడకుండా ఇంటికి వచ్చేస్తుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని తెలుసుకున్న సెకండ్ అంకుల్ కత్తి తీసి సాంగ్ మీద అటాక్ చేయబోతే బాడీ గార్డ్స్ అతని మీద పడి బంధిస్తారు. తన సొంత కొడుకే తన అన్నయ్యని చంపాడని, ఆస్తి కోసం ఇంత నీచాడికి ఒడిగట్టాడని తెలుసుకున్న గ్రాండ్మా ఏడుస్తుంది. పోలీసులు వచ్చి సెకండ్ అంకుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అంతా అయిపోయాక గ్రాండ్మా సాంగ్జీ గాయపడిన కాలుని చూసి అయ్యో ఈ గాయంతోనే ఇక్కడికి వచ్చావా, ముందు తనకి పట్టి వేయరా అని సాంగ్కి చెప్తుంది. సాంగ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి సాంగ్జీ కాలికి ప్రేమగా మందు రాస్తూ ఉంటాడు. అప్పుడు సాంగ్జీ నాకు ఒక నిజం చెప్తానన్నారు కదా సార్, చెప్పండి, బహుశా ప్రపోజ్ చేస్తారేమో అని ఆశగా ఎదురు చూశానని ముద్దుగా అడుగుతుంది. వెంటనే సాంగ్ తన జేబులో నుంచి ఒక అందమైన రింగ్ తీసి తన కళ్ళలోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. సాంగ్జీ కూడా హ్యాపీగా ఒప్పుకోగానే తన వేలికి రింగ్ తొడిగి క్యూట్గా తన లిప్స్ మీద కిస్ చేస్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి.
చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.